ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలిసింది ఆన్‌లైన్‌లో. ఇద్దరు కలిసి కొన్ని డేట్స్‌కి కూడా వెళ్లారు. ఇలా వెళ్ళిన తర్వాత అమ్మాయికి అనిపించింది మాకేమి కనెక్షన్ ఉన్నట్టు లేదు. సో, అందుకని ఇక్కడికి మనం ఆపేద్దాం మన రిలేషన్‌షిప్‌ని అని చెప్పేసి చాలా పొలైట్‌గా, హానెస్ట్‌గా చెప్పింది. కానీ ఈ రిజెక్షన్‌ని ఆ అబ్బాయి అస్సలు హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. చాలా కోపం వచ్చింది ఆ అబ్బాయికి. ఎంత కోపం అంటే ఇక తన గురించి ఆ అమ్మాయి గురించి ప్రతి చోట అబద్ధాలు చెప్పడం, అలాగే మోస్ట్ డిస్గస్టింగ్ స్టోరీస్‌ని అన్నిటిని పుకార్లను సృష్టించడం అండ్ ఇది కాకుండా వాళ్ళ కాలేజ్ గ్రూప్ చాట్స్‌లలో అలాగే మిగిలిన వాళ్ళకి సింగిల్‌గా మెసేజ్ చేయడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ డే ఈ అమ్మాయితో ఎవరికైతే గొడవ ఉందో ఒక అమ్మాయి టోటల్ అందరితో కలిసి ప్రతి ఒక్క చోట ఇక పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. సో, దీంతో చాలా ఎక్కువగా హ్యూమిలియేట్‌గా ఫీల్ అయింది అమ్మాయి. డేట్స్‌కి వెళ్ళిన అమ్మాయి. ఇక ప్రతి ఒక్కరిని ఎవరిని ఫేస్ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయింది తన రూమ్‌లోనే. ఇలా అయిపోయిన తర్వాత తను ఇది ఆపడానికి ఎన్ని డబ్బులైనా ఇస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయికి డబ్బులు కూడా పంపించాలి అని అనుకుంది. కానీ తనకు కూడా తెలుసు ఇది డబ్బుల గురించి కాదు. ఇది మొత్తం తన పవర్‌ని చూపియడానికి. అలాగే నువ్వు చాలా ఎక్కువగా హ్యూమిలియేట్ చేయడానికి అని చెప్పి ఆ అమ్మాయికి తెలుసు. అండ్ ఇంకా ఘోరం ఏంటి అంటే ఆ అమ్మాయికి కూడా తెలుసు ఒకవేళ పోలీసుల దగ్గరికి వెళ్తే వాడు ఇంకా ఎక్కువగా రెచ్చిపోతాడు అని చెప్పేసి. అండ్ అందుకని ఇప్పుడు తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. చివరికి ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ నెంబర్, సిస్టర్ నెంబర్, బ్రదర్ నెంబర్ కూడా దొరికింది. కొంతమంది తన క్లాస్‌మేట్స్ నెంబర్ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈ లైస్‌ని అన్నిటిని చెప్పాడు. సో, చివరికి ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక తనని తానే అందరి ప్రపంచం నుంచి సైలెంట్‌గా ఉండిపోయింది. అందుకని ఒక్కసారి రాంగ్ స్టెప్ చేయడానికన్నా ముందు, తెలియకుండా ఎవరినైనా మిస్ చేయడానికన్నా ముందు జాగ్రత్తగా ఉండండి. మీరేమనుకుంటున్నారు?